హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో ఇష్టంగా తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం 2 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 ఎగ్స్ కొట్టి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ కారం, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఈ ఎగ్ అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా మొత్తం స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి, లేదంటే ఎగ్ అనేది మాడిపోతుంది. తర్వాత ఎగ్కి సరిపడా సాల్ట్ని మాత్రం వేసుకోండి. తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ని తర్వాత వేసుకుందాము. ఇక్కడ సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా స్మాష్ చేసుకోవడం వల్ల మనకు ఎగ్ రైస్లో అక్కడక్కడ చిన్న చిన్నగా మనకు పీసెస్ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర వల్ల మనకు చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నార్మల్గా కొత్తిమీర వేయడం వల్ల పిల్లలైతే తీసి పక్కన పడేస్తూ ఉంటారు. ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే పిల్లలకు తెలియని కూడా తెలియదు, మొత్తం అంతా ఎగ్ ఫ్రైడ్ రైస్లో కలిసిపోతుంది. ఈ విధంగా కట్ చేసి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ని మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకుంటాం కదా, అది కొంచెం పుల్లలుగా ఉండే విధంగా కుక్ చేసుకొని తర్వాత ఈ విధంగా రైస్ అంతా వేసుకొని ఎగ్ అంతా కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, అంటే రైస్కి సరిపడా ఉప్పుని కారాన్ని వేసుకొని ఇందులోకి చివరగా గరం మసాలా వేసుకొని మొత్తం అంతా రైస్కి కలిసే విధంగా కలుపుకున్నట్లయితే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఈ విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకేముంది, సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.